ఇంకా రోహిత్ ప్రసాదం గురించి చెప్తారా లేకపోతే నెక్స్ట్ ప్రసాదం గురించి చివరి షోలో చెప్తారు. ఒకరు కమెంట్ చేశారు, సో ఒక్కరే కమెంట్ చేశారు. సో ఆ ప్రసాదం గురించి ఏంటి అనేది లాజికల్ ఆన్సర్ ఏంటనే చివరిలో చెప్తారు. కానీ ఆకాశం మబ్బు పడితే చాలామంది ఆహా అని అనుకుంటుంటారు కదా, కానీ ఒక కాలనీ వాసులు మాత్రం గుండెలు అదిరిపడిపోతున్నాయి. చిన్న చినుకు పడినా సరే ఆ కాలనీలు పెద్ద ప్రళయాన్ని ఫేస్ చేస్తాయి. కోట్లు ఖర్చు పెట్టినా, ప్రభుత్వాలు మారినా అవే వరదలు, అవే కన్నీళ్లు. హైదరాబాద్ హబ్సిగూడ రవీంద్రనగర్ వాసులను వెంటాడుతున్న ఆ ముంపు భయం ఏంటి? ఈ తవ్వకాలు చూసి ఇదేదో క్వారీ అనుకుంటున్నారా? కానీ కాదు, మనుషులుండే కాలనీ. హైదరాబాద్ లోని హబ్సిగూడ, రామంతపూర్, రవీంద్రనగర్ లో ఏ వేదికెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా ఏకంగా కొత్త నదులనే తవ్వేశారా అన్నంత ఘోరంగా మార్చేశారు. ఇప్పటికే వర్షాకాలం మొదలైంది. వరుణుడు ఎంటర్ అయితే వారమైన వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు ఈ సగం సగం పనులు కాలనీ వాసుల బతుకులను ఆగం చేసేలా ఉన్నాయి. ఓయూ లేక్ నుంచి రామంతపూర్ పెద్ద చెరువు వరకు 14 కోట్ల రూపాయలతో బాక్స్ డ్రైన్ నిర్మాణం పనులు చేపట్టారు. పెద్ద పెద్ద గోతులు, కాలువలు తీసి కామ్గా వెళ్లిపోయారు అధికారులు. వాటిలో పైపులు వేయటం లేదు, పోర్చటం లేదు. ఇదే టైంలో వర్షం వస్తే ఆ కాలనీ వాసుల పరిస్థితి ఏంటి? ప్రతి ఏటా ఆ కాలనీలు వాన నీటిలో నానిపోతుంటాయి. ఇప్పుడు ఈ గుంతలు, గొయ్యిలు తోడవటంతో కాలనీ వాసులకు వరద వర్రి డబుల్ అయ్యింది. డ్రైన్ పనులు ఎప్పుడు పూర్తవుతాయో ఎవరికీ తెలియదు. ప్రభుత్వం తలపెట్టిన ఈ క్లోజ్ డ్రైన్ ఏదైతే ఉందో చాలా నత్తనాలుగా నడుస్తున్నట్లు చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్క్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 3 months కావస్తుంది. ఈవెన్ 50% కూడా వర్క్ కంప్లీట్ అయ్యట్లేదు. ఒకవేళ వర్షానికి వచ్చి పూడకపోయిన తర్వాత దానికి పూడక తీయడానికి వచ్చే ఆప్షన్ పెట్టలేదు. వర్షం పడినప్పుడల్లా రాత్రంతా భయంతో జనం జాగారం చేస్తున్నారు. వరదొస్తే ఫర్నిచర్ తడిసిపోతుందని, ఫ్రిడ్జ్ కొట్టుకుపోతుందని టెన్షన్ పడుతున్నారు. గతంలో ఈ కాలనీ వాసులకు వరదలు చేసిన గాయాలు ఇంకా మాననే లేదు. ఇప్పుడు మళ్లీ అదే వరద ముంపు ముంగిట నిలబడింది హబ్సిగూడ. ఇంకెన్ని బతుకులు మునిగిపోవాలి, ఇంకెన్ని కుటుంబాలు రోడ్డున పడాలి? ఇప్పటికైనా అధికారులు స్పందించుకుంటే కాలనీ వాసులకు ఆరని శోకమే మిగులుతుంది. నీరు అందులో నిండుకుంటే అందులో చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ పడితే అలా బాధ్యత ఎవరు వ్యవహరిస్తారు? ఇటు నుంచి ఇళ్లలోకి పోవడానికైనా రావడానికైనా చాలా ఇబ్బందిగా మారిందని చెప్పేసి కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరిగింది.